ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో అసమ్మతి, అసంతృప్తి ప్రజ్వలిల్లుతోందా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవునని అనాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి రోజురోజుకు పెరుగుతోంది. ఆ అసంతృప్తి, అసమ్మతి వేడి సెగకు బెదిరిన తన నైజానికి భిన్నంగా సిట్టింగుల మార్పు కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి అసమ్మతీయులను బుజ్జగించి సముదాయించే బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించేసి వారికి ముఖం చాటేస్తున్నారు. అయితే వైసీపీలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల మాట విని తగ్గండి అని అసమ్మతి ఎమ్మెల్యేలకు సూచించినా వారు అందుకు సుముఖంగా లేరు. తమపై ప్రజా వ్యతిరేకత ఉంటే దానికి కారణం జగనే కనుక తమను నియోజకవర్గం నుంచి తప్పించడానికి కారణమేమిటో జగనే చెప్పాలని భీష్మిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఎదుటే నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. నిన్నటిదాకా జగన్ తన్ను తాను ప్రజాబంధువుడిగా చెప్పుకుంటూ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎమ్మెల్యేలే అంటూ వారిని మార్చేస్తూ సేఫ్ గేమ్ ఆడదామనుకున్నారు. అయితే అత్యంత సహజంగా ఆయన ఆడదామనుకున్న సేఫ్ గేమ్ రివర్స్ అయింది. 4.5 జగన్ పాలనలో ఎమ్మెల్యేలుగా తాము అనామకులుగా మారిపోయామని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల, తమ పట్ల అసమ్మతి, వ్యతిరేకత ఉంటే అందుకు పూర్తి బాధ్యత జగన్దేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరైతే తమ అనుచరులతో సహా పార్టీకి రాజీనామాలు చేసేసి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉంటున్నారు. తమ రాజీనామా లేఖల్లో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ల పేర్లు కూడా ప్రస్తావించడం లేదు. జగన్ నిర్ణయాలను బాహటంగానే వ్యతిరేకించడానికి, ధిక్కరించడానికి ఇసుమంతైనా వెనకాడలేదు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏక వ్యాఖ్య లేఖను ముఖ్యమంత్రి జగన్కు పంపారు. అందులో తాను తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాలను ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు. అలాగే రాజీనామా పత్రాన్ని కూడా ఆయనకు పంపలేదు. తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన దాడి వీరభద్రరావు 1985 నుంచి 99 వరకు వరుసగా 4 సార్లు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 94లో ఆయన ఎన్టీఆర్ కేబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు కూడా. వృత్తిరీత్యా హిందీ టీచర్ అయినప్పటికీ కూడా దాడి వీరభద్రరావును ఆయన అనుచరులు, అభిమానులు ప్రేమగా మాస్టారు అని పిలుస్తారు. తన రాజీనామా లేఖలో అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు పేర్కొన్న దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక జగన్ను ప్రశ్నలతో నిలదీసిన మరో ఎమ్మెల్యే అసంతృప్తికి మొత్తం కారణం జగన్ అయితే తను నియోజకవర్గం మార్చడం ఏమిటి అంటూ సూటిగానే ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏముండదు నాకు అర్థం కలదు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండా బద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేనని, ఆయన తర్వాత ఎవరికైనా ఏదైనా పని చేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలు బలి చేయడమేమిటి అంటూ జగన్ను ప్రశ్నించారు. మీడియా సమావేశంలో నిర్మోహమాటంగా, నిష్కర్షగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని చెప్పారు. అయినా ప్రజలు ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా తాను జగన్ చెప్పిన ప్రతి పని చేశానని, గడప గడపకు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు అసంతృప్తి అనేది ఉంటే అది తనపై కాదు జగన్ పైనేనని స్పష్టంగా చెప్పేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ స్థాయిలో జగన్ పై ఫైర్ కావడం దాదాపు ఇదే తొలిసారని చెప్పొచ్చు. జగన్ అధికారం చేపట్టిన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గ పరిస్థితి గురించి ఒక్కసారి కూడా పిలిపించి మాట్లాడలేదని, అసంతృప్తి పేరు చెప్పి దళిత ఎమ్మెల్యేలను దగా చేస్తున్నారని విమర్శించారు.
సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి డొక్కా కూడా ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని వేడుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఉతలపట్టు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వమంటే అంగీకరించేదే లేదని, వైసీపీలోనే ఉండి పోరాడతానని అన్నారు. జగన్, మంత్రి పెద్దిరెడ్డి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐపాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెప్తున్నారు అంటూ డబ్బులిచ్చిన వాళ్లకు ఐపాక్ సర్వే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అన్నారు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నలకు, చేసిన విమర్శలకు జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సింది.